హాయ్. ఇప్పుడు నేను మీకు అత్యంత బాధాకరమైన విషయాన్ని చెప్తున్నాను. మన తెలుగు మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చచ్చిపోయి 48 గంటలు అవుతుంది. అందరం ఒక సెకండ్ పాటు మౌనం పాటించి నివాళి కట్టిద్దాం. ఓకే, రైట్. అదేంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా చచ్చిపోవడం ఏంటి? దానికి మరీ 1 సెకండ్ నివాళి కట్టించడం ఏంటి అన్నదే మీ క్వశ్చన్ అయితే, ఎస్, మేము ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా, ముఖ్యంగా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా చచ్చిపోయింది. అదేంటి నిక్షేపంగా ఉన్న మీడియా చచ్చిపోయింది అంటావు అంటే, ఎస్, నిజంగానే మన తెలుగు మీడియా చచ్చిపోయింది. మాది దమ్మున్న ఛానల్ అని చెప్పుకునే మీడియాకి ఒక ఆడపిల్ల మానంకు సంబంధించిన విషయం కంటే పక్క రాష్ట్రంలో ప్రమాణ స్వీకారాలు ముఖ్యమైపోయాయి. ఇది మీ టీవీ అని చెప్పుకునే వాళ్లకు ఒక ఆడపిల్ల పోక్సో కేసు కోసం పోలీస్ స్టేషన్ల దగ్గర పడిగాపులు పడుతుంటే పట్టలేదు. మాది నెంబర్ 1 తెలుగు ఛానల్ అని చెప్పుకునే వాళ్లకు కనీసం ఈ వార్తను ఇవ్వాలంటే ధైర్యం రాలేదు. వీళ్ళనే కాదు, టోటల్ అన్ని ఛానళ్ళది ఇదే పరిస్థితి, ఒకరు ఇద్దరు తప్ప. నేను మాట్లాడుతున్న విషయం బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసుకు సంబంధించిన అంశం. దానిలో బండి సంజయ్ కొడుకు పాజిటివ్గా హనీ ట్రాప్ జరిగిందని చెప్పేసి మన మీడియా మొత్తం ఒక సింగిల్ వర్షన్ ఇచ్చింది. కానీ బండి సంజయ్ కొడుకు నన్ను వేధించాడు, నన్ను లైంగికంగా వేధించాడు, ఆయన మీద పోక్సో కేసు పెట్టండి అని చెప్పి 3 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఒక అమ్మాయి విషయాన్ని ఏ మీడియా కూడా హైలైట్ చేయలేదు. ఎందుకు? ఒక ఆడబిడ్డ ఆక్రందన కంటే ఒక కేంద్ర సహాయ మంత్రి మెహర్బానీ ఈ మీడియాకి ఎందుకు ఎక్కువైపోయింది? మళ్ళీ ఏమనంటే మీడియా స్వేచ్ఛ, మీడియాని అవమానిస్తారా, మేము ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఇదేనా ఫోర్త్ ఎస్టేట్ చేసే పని? మీరు 2 వర్షన్లు ఇవ్వకపోయినా కూడా అర్థం చేసుకోవచ్చు, లేదా 2 వర్షన్లు ఇచ్చినా అర్థం చేసుకోవచ్చు. ఒక వర్షన్ని గుడ్డిగా అన్ని ఛానళ్ళు హనీ ట్రాప్ వర్షన్నే ఒక పద్ధతి ప్రకారం నెరేట్ చేసాయి, ప్రజల మైండ్లోకి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించాయి అంటే ఇక్కడే తెలిసిపోవట్లేదా తెర వెనుక ఏం జరిగిందో? మీరు ఆ అమ్మాయి వర్షన్ కూడా ఇచ్చి ఉంటే సరే, 2 వర్షన్లు ఇచ్చారు, నిజాలు విచారణలు తేలుతాయి అనుకోవచ్చు. కానీ ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన వర్షన్నే మీరు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయాలని ప్రయత్నించారు. దాన్నే ఒకే విధమైన దాన్నే ఇంజెక్ట్ చేయడం, పదే రిపీట్ చేసి ఇంజెక్ట్ చేయడం ట్రై చేశారు అంటే ఇప్పుడు మన మీడియా ఫోర్త్ ఎస్టేట్గా ఉందా, ప్రెస్టిట్యూట్గా మారిందా? నేను ప్రాస్టిట్యూట్ అని కూడా అంటలేను, ప్రెస్టిట్యూట్ అని అంటున్నాను. ఎందుకంటే ప్రాస్టిట్యూట్లు అయినా సరే వాళ్ళకు జీవితం ఎల్లకనో, వాళ్ళకి ఇంకో ఆధారం లేకనో ఆ పనులు చేస్తారు. మన మీడియా పరిస్థితి అలా కాదు. మన మీడియా అధినేతలందరూ టైకూన్స్ మ్యాక్సిమం. వాళ్ళు ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఇలాంటి మాటలు అనాల్సి వస్తుంది. ఒక అమ్మాయి, సరే హనీ ట్రాప్ విషయాన్నే మనం నిజమని అనుకుందాం. ఒక అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయి కేంద్ర మంత్రి కొడుకుని హనీ ట్రాప్ చేసి బెదిరిస్తే, అది హోంశాఖ సహాయ మంత్రి కొడుకును బెదిరిస్తే ఏమని బెదిరిస్తుంది? నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నీ మీద కేసులు పెడతాను, నిన్ను బద్నాం చేస్తానని బెదిరిస్తుంది అనుకుందాం. కేసు పెడితే తీసుకునేది ఎవడు? పోలీసోడు. ఆ పోలీసోడు ఎవరి చేతిలో ఉంటాడు? మన రాష్ట్ర హోంమంత్రి చేతిలో ఉంటాడు, అలాగే మన కేంద్ర హోంశాఖ చేతిలో ఉంటాడు. ఈ 2 చోట్ల బండి సంజయ్ మనుషులే కదా ఉంది. ఒక దగ్గర ప్రత్యక్షంగా బండి సంజయ్ ఉంటాడు, ఇంకో దగ్గర బండి సంజయ్ దోస్త్ మన రేవంత్ రెడ్డి గారు ఉంటాడు. ఇక్కడ ఆమె కేసు పెడితే తీసుకుంటారా? అది ఒక మధ్యతరగతి ఏబో మిడిల్ క్లాస్ అని అనుకుందాం. వాళ్ళు వచ్చేసి బండి సంజయ్ కొడుకు మీద కేసు పెడితే తీసుకుంటారా? హనీ ట్రాప్ చేసే వాళ్ళైనా సరే పోనీ చేశారనుకుందాం, 5 కోట్లు అడిగారు మమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు. కేంద్ర మంత్రి కొడుకును హనీ ట్రాప్ చేయాలంటే ఎంత రిస్క్?
చేసిన వాళ్ళు 5 కోట్లు అడుగుతారా? దొరికితే జీవితాలు కటకటలు నడిపే వ్యవహారంలో మరీ అంత తక్కువ అడుగుతారా? ఇంకా బండి సంజయ్ రేంజ్ అంత తక్కువనా? నా కొడుకు కాస్ట్లీ షర్ట్లు వేసుకుంటే ఓరుస్తలేరన్నా అని చెప్పిన బండి సంజయ్ ఫ్యామిలీని ఎవరైనా ఎక్స్టార్ట్ చేయాలనుకుంటే 5 కోట్లే అడుగుతారా? నిజంగా 5 కోట్లే అడుగుంటే ఈ మ్యాటర్ ఇక్కడ దాకా వచ్చి ఉండేదా? బండి సంజయ్ ఈ విషయాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చేవాడు. 3 నెలలుగా ఒక అమ్మాయి కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ఆ విషయం బండి సంజయ్కి తెలీదా? తెలిసి దీన్ని తెర వెనుక సెటిల్ చేయడానికి ప్రయత్నించి ఉన్నాడా? పోనీ చేశాడనుకుందాం, చేయలేదని అనుకుందాం. మరి 3 నెలలుగా వాళ్ళు వీళ్ళ మీద ఉల్టా కేసు పెట్టడానికే ట్రై చేశారనుకుందాం. దానికి కౌంటర్గా అప్పుడే బండి సంజయ్ కొడుకు కేసు పెట్టాలి కదా. నిన్న సోషల్ మీడియాలో రచ్చ జరిగినాక మాత్రమే ఎందుకు బండి సంజయ్ కొడుకు కేసు పెట్టాడు? అది ఆ అమ్మాయి కేసు ఫస్ట్ తీసుకోకుండా బండి సంజయ్ కొడుకు కేసునే ఫస్ట్ ఎందుకు తీసుకున్నారు అంటే, కేసును డైల్యూట్ చేసేందుకు, ఈ కేసు నుంచి తప్పించుకోలేమని తెలిసిన తర్వాత కేసును డైల్యూట్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే దీన్ని చూడకూడదా? ముందు బండి భగీరథ్ కేసు పెట్టాడు కాబట్టి దాని నుంచి తప్పించుకునేందుకు కావాలనే ఈ అమ్మాయి పోక్సో కేసుని అడ్డం పెట్టుకుని కేసు పెట్టేందుకు ట్రై చేసింది అని ఒక వాదనను వాళ్ళకు బలం చేకూర్చే విధంగా చేసేందుకే పోలీసులు ఇలా చేశారు అంటే తప్పేంటి? ఇది ఎవరికైనా అర్థమయ్యేదే కదా. మామూలుగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి మాజీ పోలీసు అధికారులు ఏం చెప్పారు? బండి సంజయ్ కొడుకు మీద పెట్టిన కేసులు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేలాగా ప్లాన్ చేసి మరీ తక్కువ తీవ్రత ఉన్న కేసులు పెట్టారని చెప్పేసి అన్నారు. ఎందుకట్లా? అసలు 25 ఏండ్ల ఒక అబ్బాయిని, అది కూడా సోషల్ మీడియాలో ద్వారా అందరికీ తెలిసి చాలా అగ్రెసివ్ టెంపర్ ఉన్న బండి సంజయ్ కొడుకుని 17 ఏండ్ల ఒక అమ్మాయి హనీ ట్రాప్ చేసింది అంటే ఇది ఎంత మటుకు నమ్మదగ్గది? ఈ క్వశ్చన్ కదా మీడియా అడగాలి. ఇంకా కొన్ని ఛానళ్ళు అయితే ఇంత దరిద్రం దిగబడ్డాయంటే 17 ఏండ్లకే మందు తాగావా, 15 ఏండ్ల అమ్మాయికి మందు దాగించావా బండి సంజయ్ కొడక అని కదా అడగాల్సింది. ఆ అమ్మాయిని ఎవరైతే మైనరో ఆ అమ్మాయిని 17 ఏళ్ళకే మందు తాగావా అని హెడ్లైన్స్ పెట్టి ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసెసిన్ చేయడానికి ప్రయత్నించాల్సిన దుస్థితి మీడియాకి ఎందుకు పట్టింది? ఎవరు ఆర్డర్ వేశారు? ఎవరి ప్రోద్బలంతో, ఎవరి నేరేషన్ తోటి ఇట్లాంటి పనులు చేశారు? 17 ఏళ్ళ అమ్మాయికి మందు తాగిస్తావా అని కదా అడగాల్సింది. 17 ఏళ్ళకి మందు తాగావా అని అడిగితే ఆ అడిగిన వాడు జర్నలిస్టా? అసలు వాడు మనిషేనా? అనక తప్పట్లేదు. ఎందుకంటే ప్రతివాడు నేను పాపులర్ జర్నలిస్ట్ అని చెప్పేసి డబ్బాలు కొట్టేవాడే. కానీ ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కదా వాడి వ్యక్తిత్వం ఏందని బయటపడేది. మీ ఇంట్లో అమ్మాయికి ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? అసలు పోనీ ఆ అమ్మాయిదే మొత్తం తప్పనే అనుకుందాం. అయినా సరే 17 ఏళ్ళ ఒక అమ్మాయిని 17 ఏళ్ళకే మందు తాగావా అని చెప్పి హెడ్లైన్స్ పెట్టి ఆమె క్యారెక్టరు పెట్టడం ఏ మీడియా ఎథిక్స్ ప్రకారం కరెక్ట్? నీకు నిజం చెప్పే దమ్ము లేనప్పుడు తోక ముడుచుకొని ఉండాలి కదా. 2 వర్షన్లు వదిలేయి, లేదా 2 వర్షన్లు చెప్పు. ఒక వర్షన్నే ప్రామినెంట్గా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేయడం అనేది మీడియా అమ్ముడుపోయింది, మీడియా సంస్థలు అమ్ముడుపోయాయి అనేందుకు ఒక ఖచ్చితమైన సంకేతం. ఇది కాకుండా రాజకీయ కుట్రలో భాగంగా బండి సంజయ్ మీద కుట్రలో భాగంగానే ఇది జరిగింది అని చెప్పేసి ఇంకో దిక్కుమాలిన నరేషన్. ఇదినైతే కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఏమని? బండి సంజయ్ మీద అక్కసుతో బీజేపీలోనే ఉన్న మరో కేంద్ర మంత్రి ఇంకో సీనియర్ నేత కలిసి కుట్ర చేశారట. సరే, ఈ వర్షన్ కూడా ఒకసారి పరిశీలిద్దాం. నిజంగానే బండి సంజయ్ మీద వాళ్ళు కుట్ర చేశారనుకుంది. మరి బండి సంజయ్ కొడుకును ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళమని వాళ్ళే చెప్పారా? ఆ అమ్మాయితో ఫోటోలు వీడియోలు దిగమని వాళ్ళే చెప్పారా? 50,000 రూపాయలు ఇవ్వమని వాళ్ళు చెప్పారా వాళ్ళ తండ్రికి కేసు మాఫీ చేయించేందుకు? ఇవన్నీ వీళ్ళు ఎవరైతే ఆరోపిస్తున్న ఆ ఇంకో కేంద్ర మంత్రి మరో బీజేపీ సీనియర్ నేతనే చేశారా? ఇవన్నీ చేస్తుంటే బండి సంజయ్ కొడుకు ఏమన్నా చిన్నపిల్లాడు. ఇందులో బండి సంజయ్ కొడుకు నిజంగా ఏమీ చేయలేదని అనుకుందాం. చేయలేదు అనే పక్షంలో ఆయనకు
ఒక బెదిరింపు వచ్చింది, నీ మీద కేసు పెడతా అన్నారు. వాళ్ళ నాన్న ఏకంగా దేశానికి హోంమంత్రికి సెకండ్ పర్సన్, ఆయనకు ముందు చెప్తాడు కదా. ఆయనకు చెప్పుంటే నిజంగానే బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయకపోయి ఉంటే బండి సంజయ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది ఇది అని చెప్పేవాడు కదా. ప్రెస్ మీట్లు అంటే బండి సంజయ్కి చాలా ఇష్టం కదా. ఇందులో ఇన్ని కోణాలు ఆలోచించాల్సినవి ఉండంగా అవన్నీ వదిలేసి హనీ ట్రాప్ కోణాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారు, అన్ని మీడియాలు ఒకేలా చేస్తున్నాయి అని అంటే ఇది ఎవరికైనా కూడా అర్థమైపోతుంది కదా. అందుకే అంటున్నా, మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా చచ్చిపోయిందని. కోర్స్ బాధగానే ఉంది, కానీ అనాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కూడా పార్టీల సోషల్ మీడియాలను పక్కన పెడితే న్యూట్రల్ నెటిజన్స్ వాళ్ళ పోస్టులు చూడండి, వాళ్ళ ఆవేదన చూడండి, వాళ్ళు పెడుతున్న కామెంట్లు చూడండి. వాళ్ళ వల్లే ఈ ఇష్యూ ఇవాళ ఇంత ఫ్లేర్ అప్ అయింది. లేకపోయి ఉంటే ఈ కేసుని ఎప్పుడు తొక్కేసేవాళ్ళు. అసలు ఈ కేసు జరిగిందని 3 నెలల నుంచి ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకుంటున్న విషయమే నిన్న ఈ విషయం ఫ్లేర్ అప్ అయిపోయాక, అది కూడా బండి సంజయ్ కొడుకు కంప్లైంట్ చేశాడు అన్నాకనే అసలు ఏం జరిగిందన్న విషయం బయటకు వచ్చింది. లేకుంటే సింపుల్ ఆ కేసు ఉండేది కాదు, ఈ ఇష్యూ ఉండేది కాదు. ఇప్పుడు జనాలకు మెయిన్ స్ట్రీమ్ మీడియా సమాధానం చెప్పుకోవాలి, అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి. ఇప్పుడు మీరు చేసిన ఈ కేసు విషయంలోనే మీరు చేసిన పని మీకైనా కూడా గుండెల మీద చేసుకుంటే కరెక్ట్ అనిపిస్తుందా? జస్ట్ ఈ ప్రశ్న సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు. సమాధానం చెప్పే దమ్ము ఏ దమ్మున్న ఛానల్కి ఉంది, ఏ నెంబర్ 1 ఛానల్కి ఉంది, ఏ పాపులర్ ఛానల్కి ఉంది? ఇదే క్వశ్చన్ అడుగుతున్నాం. ఆన్సర్ ఎవరు చెప్తాడో చెప్పండి.